अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वे అందరికీ నమస్కారం. మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 3వ పాదం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న 39వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాము. ఈరోజు 40వ సూత్రం చూడండి. నిన్న అంతకంటే ముందు నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఇంకేమైనా సందేహం? మహోదయ 36 వరకు అయినాయండి, 37 చెప్పుకోవాలి. 36 వరకే. ఫస్ట్ 37వ సూత్రం చెప్పుకోవాలి. చూడండి. అయితే ఆహిచ దూరే, ఆహిచ దూరే ఇది సూత్రం. మనకు పదవి భాగం వచ్చేసి ఆహి లుప్త ప్రథమాంత నిర్దేశ చ అవ్యయపదం, దూరే సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి దక్షిణాదాత్ అపంచమ్యాః దిక్ శబ్దేభ్యః సప్తమి పంచమి ప్రథమాభ్యో దిగ్దేశ కాలేషు తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః అర్థం వచ్చేసి చూడండి. అపంచమ్యంతాత్ దక్షిణా శబ్దాత్ ఆహి ప్రత్యయో భవతి. ఆచ్ చ అస్తాతేర్ అర్థే దూరే వాచ్యే. అస్తాతేర్ అర్థే, అస్తాతి అర్థంలో అంటే అస్తాది ప్రత్యయం అంటే చెప్పు దిగ్దేశ కాలి, ఈ మూడు అన్నమాట. అస్తాతేర్ అర్థే దూరే వాచ్యే, దూరార్థ వాచ్య గమ్యమానంగా ఉన్నప్పుడు కూడా మనకు ఆహి ప్రత్యయం అనేది వస్తుంది అని చెప్పుకున్నాం. ఆహి ప్రత్యయంతో పాటు ఆచ్ చ, అలాగే ఆచ్ ప్రత్యయం వస్తుంది అస్తాతి అర్థంలో అని చెప్పుకున్నాం. అలాగే దూరవాచ్యం గమ్యమానంగా ఉన్నప్పుడు. అపంచమ్యంత అంటే పంచమి భక్తిని వదిలిపెట్టి సప్తమి ప్రథమాంతతో యుక్తమైన, సప్తమ్యంతమో ప్రథమాంతంతో యుక్తమైనటువంటి దక్షిణా శబ్దం చేత, ఏంటి దక్షిణా శబ్దం, ప్రథమాంత దక్షిణా శబ్దం లేదా సప్తమ్యం దక్షిణా శబ్దం, ఈ ప్రాతిపదికం చేత ఆహి ప్రత్యయం వస్తుంది. అలాగే ఆచ్ ప్రత్యయం వస్తుంది దూరవాచ్యకం, దూరార్థవాచ్యం గమ్యమానంగా ఉన్నప్పుడు అనమాట. అదేవిధంగా ఉదాహరణలు కూడా ఇవ్వబడ్డాయి. ఉదాహరణ వచ్చేసి దక్షిణాహి వసతి, దక్షిణా వసతి, అలాగే దక్షిణాహి రమణీయం, దక్షిణా రమణీయం. అంటే ఇక్కడ మనకు దక్షిణాహి వసతి అంటే దక్షిణాహి దక్షిణ దేశము లేదా దక్షిణ దిశలో నివసిస్తున్నాడు, దక్షిణ దేశంలో దక్షిణ దిశలో నివసిస్తున్నాడు అలాంటి అర్థం తీసుకుంటాం. దక్షిణాహి రమణీయం, దక్షిణా రమణీయం అంటే దక్షిణ దేశంలో దక్షిణ దిశ రమణీయంగా ఉంది. ఈ రకంగా దక్షిణా శబ్దం చేత, దక్షిణ ఆకారాంత శబ్దం చేత స్వార్థంలోనే ఇక్కడ 5 ప్రత్యయాలు వచ్చాయి. మాకు దక్షిణ శబ్దంతో ముందు చెప్పిన ప్రకారం చూసినట్లే 5 ప్రత్యయాలు వచ్చాయి. ఏంటో 5 ప్రత్యయాలు అంటే ఇక్కడ ఒకటి అతశుచి ప్రత్యయం తెచ్చుకున్నాము, అస్తాతి ఆతి ప్రత్యయం తెచ్చుకున్నాము, ఇప్పుడు ఏన ప్రత్యయం తెచ్చుకున్నాము దక్షిణ శబ్దం చేత, ఆచి ప్రత్యయం తెచ్చుకున్నాము, ఇక్కడ ఆహి ప్రత్యయం. ఈ రకంగా మొత్తము
5 ప్రత్యయాలు వచ్చాయండి దక్షిణా శబ్దం చేత స్వార్థంలో. అంటే దక్షిణా శబ్దం యొక్క అర్థం చెప్పడంకు స్వార్థ అర్థం చెప్పడంలో 5 ప్రత్యయాలు మనకు వచ్చాయన్నమాట. ఈ అన్ని ప్రత్యయాల్లో కూడా అన్నిటికీ కూడా ఏంది అవ్యయ సంజ్ఞ ఉంది. అవ్యయ సంజ్ఞ ఉంది కాబట్టి అవ్యాదాప్ సుప ప్రకారంగా సుప్లుక్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఏంటంటే ముఖ్యంగా పంచమి ప్రథమాంతం సప్తమ్యంతం దక్షిణా శబ్దం చేత మనకు ఆహి ప్రత్యయం వచ్చి దక్షిణ ఆహి కలుపుకుంటే దక్షిణాహి అయిపోయింది. దక్షిణ ప్లస్ ఆహి సవందీర్ఘం కాదు ఇక్కడ ఎస్ఏది లోపం చేసుకొని దక్షిణాహి అలా కలుపుకుంటామట. తర్వాత సు వస్తుంది. సో తదితశ్చ అసర్వ విభక్తి ప్రకారంగా ఆ అసర్వనామ విభక్తి ప్రత్యయ అసర్వనామ తదిత్ ప్రత్యయ అవ్యసంజకో భవతి. అవ్యసంజ ఉంది కాబట్టి అవ్య దాప్ సుప ప్రకారంగా తర్వాత వచ్చిన సుప్రత్యయం లుక్ అయిపోతుంది అంటే అందుకే దక్షిణాహి అలాగ ఉంది. ఒకసారి మనకు ఆ చకారం ఆచ్ ప్రత్యయం కూడా వస్తుంది చెప్పుకున్నాం అంట. ఆచ్ వచ్చినప్పుడు ఆచ్కి అనుమతి లోపం చేసి ఇక్కడ ఆచ్ ప్రత్యయం చూడండి. ఆచ్ అనుమతి లోపేసి ఇక్కడ ఆ మిగులుతుంది. అందుకే దక్షిణ ప్లస్ ఆ దక్షిణ అయిపోయింది. తర్వాత సు తెలుసుకుంటాము. సుకు లుక్కు చేసుకుంటేనా దక్షిణ వసతి అలాగ రూపం సిద్ధిస్తుంది. ఈ రకంగా 2 రూపాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే రెండిట్లో అక్కడ దక్షిణాహి ఇక్కడ దక్షిణ కూడా వస్తున్నాడు. 2 అంటే అర్థం ఒకటే రెండింటికి. దక్షిణా వసతి అని చెప్పుకోవచ్చు, దక్షిణాహి వసతి కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ ప్రయోగాలు ఎక్కడ మనకు వేదంలో వేదార్థంలో మంత్రార్థాలు ఎక్కువ ఉపయోగిస్తుంటాయండి. ఈ ప్రయోగాన్ని కూడా ఇంకా లేట్ లకాలంలో ప్రయోగాలు మన తర్వాత మనం తెలుసుకుంటాము. ఇవన్నీ అక్కడ ఎక్కువ చూపిస్తుంటారు. చూడటానికి శబ్దం దక్షిణాహి ఎవరిని చూసింది మధ్యమ ఏకవచనం లాగా ఉందండి, దక్షిణాశబ్దం ప్రథమాంతం లాగా ఉంది, అది రకరకాలు చెప్తూ ఉండొచ్చు. అంటే శబ్దం కేవలం ఒక శబ్దాన్ని పట్టుకున్నట్లయితే మనకు ఏ అర్థమా ఏం తీసుకోవాలా అని చెప్పి మనకు అర్థం కాదు. అంటే మనకు ఇక్కడ ప్రకృతి ఏంటి ప్రత్యయం ఏంటి ప్రాతిపదికమా ప్రాతిపదిక ఏం తీసుకున్నాం ప్రత్యయం తీసుకున్నాం, లేదా ధాతువు ఏంటి ప్రత్యయం ఏంటి ఇవన్నీ తెలిసినప్పుడు ఏ అర్థంలో వచ్చింది ఎలా వచ్చింది తీసుకున్నప్పుడే మనము ఈ శబ్దాన్ని కరెక్ట్ గా మంత్రార్థానుగుణంగా ప్రకరణానుగుణంగా అర్థం తీసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి మనకు ఈ వ్యాకరణ ప్రక్రియ అనేది ప్రకృతి ప్రత్యయాన్ని బట్టి ధాతు ప్రాతిపదికం ప్రత్యయాన్ని బట్టి మనకు అర్థాన్ని బట్టి మనకు ఏ అర్థం తీసుకుంటే ఏ అర్థంలో తీసుకోవాలనేది మనకు నిశ్చయిస్తుంది అన్నమాట. ఎన్ని రకాల శబ్దాలు వస్తాయి ఒకే అర్థం చెప్పడం కొరకు ఇది కూడా మనకు తెలుస్తుంది. దాని గురించి ఇట్లా మనకు అర్థంతో పాటు ప్రత్యయం ఏంటో గుర్తుపెట్టుకోవాలి. ప్రాతిపదికం గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు రూపసిద్ధిని కరెక్ట్ గా ఉపయోగించుకోగలుగుతాం అంట రూపాన్ని. మస్తు. సో మనకి రకంగా అలాగే దక్షిణాహి రమణీయం దక్షిణ రమణీయం అని చెప్పి ఇక్కడ ప్రథమాంతం సప్తమ్యంతంలో రూపాలు చూపించబడ్డాయి. అస్తు. నెక్స్ట్ చూడండి. ఆహి దూరేకి అనువృత్తి 38 సూత్రం తర్వాత కూడా వస్తుంది. ఉత్తరాచ్చ దక్షిణ శబ్దం చెప్పిన ఉత్తర శబ్దం వస్తుంది అక్కడ. ఉత్తరాచ్చ ఉత్తరాత్ పంచమీ విభక్తి ఏకవచనము చ అవ్యయ పదము. అనువృత్తి వచ్చేసి చూడండి. ఆహి దూరే ఆచ్ అపంచమ్యాః దిక్ శబ్దేభ్యః సప్తమి పంచమి ప్రథమాభ్యో ఇక్కడ 3 వచ్చాయి. సప్తమి పంచమి ప్రథమాభ్యో దిక్ దేశ కాలేషు తద్ధితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః కాకపోతే ఏంటంటే అపంచమ్యాః పైన నిషేధించబడింది కదా, అందుకే మొత్తం అనువృత్తి వచ్చినప్పుడు కూడా ఇక్కడ తీసుకోవడం లేదనమాట. అపంచమ్య పదం కూడా ఇక్కడ అనువృత్తి వస్తుంది కాబట్టి అందుకే అపంచమ్యంత అంటే పంచమి విభక్తిని వదిలిపెట్టి ఉత్తర శబ్దాత్ అక్కడ దక్షిణ శబ్దాత్ అని చెప్పుకుని ఇక్కడ ఉత్తర శబ్దాత్ అపంచమ్యంతాత్ ఉత్తర శబ్దాత్ ఆచ్ ఆహి ఇత్యేతౌ ప్రత్యయో భవతః. ఆచ్ ప్రత్యయం వస్తుందట ఆహి ప్రత్యయం వస్తుందంట పైన చెప్పిన ప్రకారంగా. కానీ ఎప్పుడు దూరే వాచ్య అస్తాతేర్ అర్థే పైన చెప్పిన విధంగానే ఉత్తరా శబ్దంతో కూడా అదే విధంగా మనకు ఆహి ఆరు ఆచ్ ప్రత్యయాలు 2 ప్రత్యయాలు వస్తాయి అని చెప్పి మనం చూసాం. అందుకే అక్కడ దక్షిణా వసతి అని ఇక్కడ ఉత్తరా వసతి లేదా ఉత్తరాహి వసతి, ఉత్తరా రమణీయం ఉత్తరాహి రమణీయం అని చెప్పి 2 రూపాలు మనకు కనిపిస్తున్నాయి.
జీ వినిపిస్తుందా అండి? ఇప్పుడే వినిపిస్తుంది ఆచార్య. వినిపించింది ఓ, మహోదయ, ఎక్కడ ఇంతకుముందు వినిపించింది. ఎక్కడి వరకు ఆగిపోయింది? అపంచమ్యంతాత్ మహోదయ. ఉత్తరాక్ష ప్రారంభించుకున్నామా? ప్రారంభించారు. ఆ, ఓకే, అది మళ్ళీ మ్యూట్లో పడిపోయింది, నేను చెప్తూ వెళ్ళిపోయాను. అస్తు. చూడండి, మనకు ఆహి దూరే ఉత్తరాక్షకి అనువృత్తి పదాలు మొత్తం మనకు పైన ఎలా ఉన్నా అలా వచ్చేస్తున్నాయి. అర్థ వచ్చేసి అపంచమ్యాంతాత్ ఉత్తర శబ్దాత్ ఆచ్ ఆహి ఇత్యేతౌ ప్రత్యయో భవతః దూరే వాచ్యే అస్తాతేర్ అర్థే. దూరే వాచ్యే అస్తాతేర్ అర్థే. సేమ్ పైన చెప్పిన విధంగానే ఇక్కడ అపంచమ్యంతాత్ చెప్పుకుంటున్నామట. అపంచమ్యంతాత్ ఉత్తర శబ్దాత్, దక్షిణ శబ్దాత్ ఉత్తర శబ్దాత్. तो ఆచ్ ఆహి ఇత్యేతో ప్రత్యయో భవత, ఈ రెండు ప్రత్యయాలు వస్తాయి. కానీ ఏ అర్థంలో? దూరే వాచ్య అస్తాతేర్ అర్థే. దూరే వాచ్యంలో అస్తాతి అర్థం గమ్యమా, అస్తాతి అర్థంలో దురార్థ వాచ్య గమ్యమానంగా ఉన్నప్పుడు మనకు ఆహి ఆచ్ ప్రత్యయాలు వస్తాయని చెప్పుకున్నాం. ఉదాహరణ సేమ్ అదే విధంగా ఇచ్చారు ఇక్కడ. ఉత్తరా వసతి, ఉత్తరాహి వసతి, ఉత్తరా రమణీయం, ఉత్తరాహి రమణీయం. ఇక్కడ ప్రథమాన్ సప్తమ్యంతా నిమిత్తం చేసుకుని ఇక్కడ ఉత్తరాహి ఉత్తర అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. ఇక్కడ మనకు పైన దక్షిణ శబ్దం చేత ఏ విధంగా 5 ప్రత్యయాలు వచ్చాయో ఆతసుచ్చు, ఆతి, ఏనప్పు, ఆచ్, ఆహి కూడా అదే విధంగా ఆచ్ ఆహి ప్రత్యయాలు వచ్చాయి. వీటన్నిటికీ అవ్యయ సంధ్య ఉంది కాబట్టి తదితశ్చ అసలు విభక్తి ప్రకారంగా అవ్యయ దాప్ సుపహ ప్రకారంగా సుక్లుక్ చేసుకుంటాం ఇక్కడ కూడా. కాబట్టి పైన ఏ విధంగా దక్షిణ శబ్దం చేత మనకు ఇవన్నీ ప్రాప్తం అవుతున్నా, అలాగే ఉత్తర శబ్దంతో కూడా ఉత్తరాచ అందుకే చెప్పుకున్నాం. ఉత్తరాత్ ప్లస్ ఇక్కడ స్తోశ్చునాశ్చు ప్రకారంగా పదవి విభాగంలో విడివిడిగా పెట్టుకున్నాం. ఉత్తరాత్ ప్లస్ ఈ రెండింటి మధ్య స్తునాశ్చు స్తుత్వ సంధి జరిగింది కాబట్టి ఉత్తరాచ అని చెప్పి సూత్రంలో మనకు కలిపి చెప్పుకున్నాం. ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి, సూత్రమైన భాష్యమైన రిషీకృత భాష్యమైన దాదాపుగా ప్రౌఢ విద్వాంసులు ఏదైతే ఉన్నదో దాదాపుగా సంధియుక్తంగా రాస్తాను. విడిగా ఎప్పుడు రాదు. విడిగా అనేది కేవలం మనం అర్థం చేసుకోవడానికి ప్రారంభిక అవస్థలో ఉన్న వాళ్ళు మనం అట్లా విడిగా చెప్పుకుంటామట. చెప్పేటప్పుడు విడిగా విడదీసుకుని చెప్పుకుంటాం. కానీ గ్రంథం రాసేటప్పుడు, ఒక శ్లోకం రాసేటప్పుడు అందరూ ఇలాగా సంధియుక్తంగా రాయాలి. మామూలుగా అయితే విడిగా రాయకూడదు. అస్తు. ఇక్కడ మనం ఒక్కటి విడిదీసి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పదవి విభాగ పూర్వకం తెలుసుకుంటున్నాం. అస్తు. నెక్స్ట్ చూడండి. సో పైన చెప్పిన విధంగా కింద కూడా దక్షిణ శబ్దం చేత ఈ విధంగా మనకు ఆహి ఆచ్ ప్రత్యయాలు వచ్చాయో అలాగే ఉత్తర శబ్దం చేత కూడా 5 ప్రత్యయాలు వస్తాయి. ఆ 5 ప్రత్యయాలకు అన్నిటికీ అవ్యసంధ్య కారణంగా సుక్లుక్ చేసుకున్నాం. నెక్స్ట్ చూడండి. పూర్వాధరావరాణామసి పురధవశ్చైషాం. పూర్వాధరావరాణాం షష్ఠీ విభక్తి బహువచనం. అసి లుప్త ప్రథమాంత నిర్దేశ. పురధవః ప్రథమ విభక్తి బహువచనం. చ అవ్యయపదం. ఇక్కడ చూడండి, ఏషాం షష్ఠీ విభక్తి బహువచనం. ఏషాం అనేది షష్ఠీ విభక్తి బహువచనం. సమాసః ఉభయత్ర ఇతరేతర యోగ ద్వంద్వ సమాసః. ఉభయత్ర అంటే ఏంటి? పూర్వశ్చ అధరశ్చ అవరశ్చ ఇది పూర్వాధరావరాః. తేషాం పూర్వ అవర అధరాణాం, పూర్వాధర అవరాణాం అలా వస్తున్నమాట. అలాగే పురిచ అధచ ఔచ ఇది అవహ, ఇది కూడా ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం అన్నమాట. ఈ రకంగా పురధవహను పురిచ అధచ అవచ పురధవః అలా వస్తుంది సమస్త పదం. ఇది కూడా ద్వంద్వ సమాసం, ఇతరేతర యోగ ద్వంద్వ సమాసము. అస్తు. ఇప్పుడు మనము అనువృత్తి గమనించినట్లయితే దిక్ శబ్దేభ్య సప్తమి పంచమి ప్రథమాభ్యో దిగ్దేశకాలేషు తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పదశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః పూర్వ అధర అవర ఇత్యేతేభ్యః సప్తమి పంచమి ప్రథమాన్
తేభ్యః శబ్దేభ్యో అసి ప్రత్యయో భవతి అస్తాతేర్ అర్థే తత్ సన్నియోగేన చ ఏషాం యథాక్రమం పుర్ అధ్ అవ్ ఇత్యేతే ఆదేశాః భవంతి. ఇవన్నీ ఆదేశాలు వస్తున్నాయట. ఎట్లా? పూర్వ అధర అవర ఇత్యేతేభ్యః సప్తమి పంచమి సూత్రంలో చెప్పుకున్న పూర్వ శబ్దము అధర శబ్దం అవర. పూర్వ అధర అవర ఇత్యేతేభ్యః సప్తమి పంచమి పూర్వ అధర అవర ఇత్యేతేభ్యః సప్తమి పంచమి ప్రథమాంతేభ్యో మూడు వచ్చాయి ఇక్కడ. సప్తమి వచ్చింది, పంచమి వచ్చింది, ప్రథమాంతం వచ్చింది. సప్తమి పంచమి ప్రథమాంతేభ్యో శబ్దేభ్యో అసి ప్రత్యయో భవతి. అసి ప్రత్యయం వస్తుంది. ఏ అర్థం వస్తుంది? అస్తాతేర్ అర్థే, అస్తాతే అర్థంలో. తత్ సన్నియోగేన చ, తత్ సన్నియోగేన చ ఏషాం అంటే ఎప్పుడైతే ఈ ప్రథమాంతము సప్తమ్యంతము పంచమ్యంతముల చేత ప్రాతిపదిక శబ్దం చేత అసి ప్రత్యయం వస్తుందో అస్తాతి అర్థంలో ఆ అస్తాతి ప్రత్యయంతో పాటు తత్ సన్నియోగేన చ ఏషాం యథాక్రమం అంటే ఎప్పుడైతే పూర్వ శబ్దము సప్తమ్యంతం కావచ్చు ప్రథమాంతం కావచ్చు ఇక్కడ క్రమంగా ఏవైతే చెప్పుకున్నామో ఇలాంటి అసి ప్రత్యయం వచ్చినప్పుడు వాటితో పాటు పూర్వ శబ్దం చేత అయితే అక్కడ పూర్వ శబ్దం చేత మనం ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు పూర్వ ఆదేశం వస్తుంది. అధర శబ్దం చేత ప్రత్యయం వచ్చినప్పుడు ఇక్కడ అధ ఆదేశం వస్తుంది. అవర శబ్దం చేత అవ ఆదేశం వస్తుంది అన్నమాట. అంటే పూర్వ అధర అవర స్థానంలో యథాక్రమంగా ఇక్కడ పూర్వ అధ అవ్ ఇవి ఆదేశాలు వస్తాయన్నమాట. ఎప్పుడైతే అసి ప్రత్యయం వస్తుందో అసి ప్రత్యయంతో పాటు ప్రత్యయం వచ్చినప్పుడు అలాగే ఉంటుంది. ప్రాతిపదిక ప్రత్యయం వచ్చిన తర్వాత వాటితో పాటు వీటిని కూడా ఆదేశం చేసుకుంటాం అన్నమాట. అందుకే మనకు ఇవి క్రమంగా కూడా ఉదాహరణలు అదే విధంగా చూపించబడ్డాయి. పూర్వస్యాం దిశి వసతి పురో వసతి. పురో వసతి వచ్చింది చూడండి. అంటే పురో వసతి పురః వసతి, అలా పురః ఆగతః, పురో రమణీయం. ఇక్కడ పూర్వ స్థానంలో పుర ఆదేశం వచ్చింది. ఏమొచ్చింది? పూర్వ స్థానంలో పుర ఆదేశం వస్తుంది. అసి ప్రత్యయం వచ్చింది అనమాట. అసి ప్రత్యయం కనుమతిలో పనిచేస్తే ఏం మిగులుతుంది? అస్ మిగులుతుంది అన్నమాట. పూర్వ అలంతం కాబట్టి అలంతానికి అస్క ఆ కలిపితే పూర్వస్ అయిపోతుంది అన్నమాట. తర్వాత దీనికి అవ్యసంజ ఉంది కాబట్టి అవ్య దాప్ సుపహ ప్రక సుప్లుక్ అయిపోతుంది. అంతిమ సకాలిక ఋతు విషదకం చేసుకున్నట్లయితే పురస్ అయిపోతుంది. పూర్వ ప్లస్ అసు పురస్ అయిపోయింది. ఆ అంతిమ సకాలిక ఋతు విషదకం చేసుకున్నట్లయితే పురహ అయిపోతుంది. ఇక్కడ సంధి వలన పురవ అయిపోయింది అన్నమాట. హసిచ ప్రకారంగా పురవ అయిపోయింది. మామూలుగా పురహ శబ్దం పురవగా మారిపోయింది. అలాగే పురహ ఆగతః కూడా ఇక్కడ ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. పురో రమణీయం కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. సో పూర్వస్థానంలో పుర ఆదేశం వచ్చినప్పుడు ఈ విధంగా రూపం సిద్ధిస్తుంది. అలాగే అధో వసతి, అధ ఆగతః, అధో రమణీయం. ఈ రకంగా మనకు 3 రూపాలు అధ శబ్దం చేత కూడా అసిపత్యం వచ్చినప్పుడు అధర స్థానంలో అద్ ఆదేశం వస్తుంది. అధర శబ్దంలో అద్ ఆదేశం వస్తుంది. తర్వాత అసి ప్రత్యయానికి అనుగుణంలో అస్ మిగిలింది కాబట్టి అధ ప్లస్ అస్ అధస్ అయిపోతుంది. తర్వాత అసి ప్రత్యయ సంయోగంలోనే అధస్ వచ్చింది కాబట్టి తర్వాత సు తెచ్చుకుంటాము. సుకి సుప్లుక్ చేసుకుంటాం. అంతిమ సకారానికి ఋతు విచ్ఛిన్నం చేసుకున్నట్లయితే అధహ అనే రూపం సిద్ధిస్తుంది. అందుకే అధో వసతి, అధహ ఆగతః పంచమిలో, అధస్థాత్ అనే అధో రమణీయం సప్తమిలో. ఈ రకంగా మనకు రూపాలు సిద్ధిస్తాయి. అలాగే అవర ప్రాతిపదికం చేత అవ ఆదేశం చేసుకుంటే అవో వసతి, అవ ఆగతః, అవో రమణీయం అనే రూపాలు మనకు ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఈ రకంగా వీటి యొక్క రూప సిద్ధిని మనం అర్థం చేసుకోవాలి. అస్తు, ఇందులో ఏదైనా సందేహం ఉందా? अस्ताति च, यहाँ से पूर्वाधरावराणाम పురధవః ఇది మొత్తం సంపూర్ణ పదానికి అనువృత్తి వస్తుంది. అస్తాతి చ. ఓకే, చూడండి నెక్స్ట్ సూత్రం 40 సూత్రము.
మనం చాలాసార్లు ఈ ప్రత్యయం వచ్చిందన్నమాట. అస్తాతి చ, అస్తాతి సప్తమి విభక్తి ఏకవచనము, చ అవ్యయపదము. అనువృత్తి వచ్చేసి పూర్వాధరావరాణాం పురధవః దివ దిక్ శబ్దేభ్యః సప్తమి పంచమి ప్రథమాభ్యో దిక్ దేశ కాలేషు తద్దితాః నియా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః అస్తాతి ప్రత్యయే చ పరతః. ఎక్కడైతే మనం అస్తాతి ప్రత్యయం తెలుసుకుంటామో ఈ సూత్రం ప్రకారంగా ఆ అస్తాతి ప్రత్యయం పక్కన ఉంటే అస్తాతి ప్రత్యయే చ పరతః సప్తమి పంచమి ప్రథమాంతానాం పూర్వాదీనాం. ఈ ప్రథమాంతంతో యుక్తమైనటువంటి సప్తమి పంచమి ప్రథమాంతాలు ఏవైతున్నాం, సప్తమి పంచమి ప్రథమాంతానాం పూర్వాదీనాం యథాక్రమం. పూర్వాదీనం అంటే పూర్వ అదుర అవద ఏమని చెప్పుకున్నాము. పూర్వాదయ పురాదయ, పూర్వాదీనాం యథాక్రమం పురాదయ ఆదేశాః భవంతి. పూర్వాదీనం అంటే పూర్వ అధర అవద వీటి స్థానాల్లో క్రమంగా యథాక్రమంగా పూర్వ స్థానంలో పూర్వ ఆదేశము, అధర స్థానంలో అధ ఆదేశము, అలాగే అవధ స్థానంలో అవ ఆదేశాలు వస్తాయి. అందుకే ఇక్కడ పూర్తిగా ఇవ్వకుండా పూర్వాదీనాం ఆది శబ్దం నుంచి రెండు గ్రహించుకున్నాం, మిగిలిన కూడా గ్రహించుకున్నాం. యథాక్రమం క్రమంగా పురాదయ ఆదేశాః భవంతి, పురాది ఆదేశాలు వస్తాయి అని చెప్పి. ఉదాహరణకు అదేవిధంగా పురస్తాత్ వసతి, పురస్తాత్ ఆగతః, అలాగే పురస్తాద్ రమణీయం. ఈ రకంగా 3 రూపాలు మనకు సిద్ధిస్తాయన్నమాట. అంటే అస్తాధిపత్యం కదా, అస్తాధిపత్యం వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకు అనుమతి లేకపోతే అస్తాత్ మిగులుతుంది అన్నమాట. ఈ అస్తాధిపత్యం పక్కుంటే మన సూత్రం ఏంటి, పూర్వ ప్రాతిపదికం చేత అస్తాధిపత్యం తెచ్చుకున్నాం మనం, అధర ప్రాతిపదికం చేత అస్తాది తెచ్చుకున్నాం, అలాగే అవధ ప్రాతిపదికం చేత అస్తాధిపత్యం తెచ్చుకున్నాం. అన్నిట్లో క్రమంగా పూర్వస్థానం పూర్వ, అధర స్థానంలో అధ, అవధ స్థానంలో అవ ఆదేశం తెచ్చుకున్నప్పుడు క్రమంగా ఇక్కడ మనకు పురస్తాద్ వసతి, పురస్తాద్ ఆగత, పురస్తాద్ రమణీయం అని చెప్పి మనకు 3 అర్థాల్లో అస్తాది అర్థంలో మనకు 3 రకాల రూపాల్లో ఒకే రకమైనటువంటి స్థితి ఉంటుందన్నమాట. పురస్తాద్ 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 అంటే 3 అర్థాలు ఉన్నప్పటికీ కూడా అనుబంధ లోపం చేసినప్పుడు ఆస్తాత్ మిగులుతుంది కాబట్టి ఒకే రకంగా రూపాలు ఉంటాయి. అలాగే మన అధర శబ్దం తీసుకున్నట్లయితే అధస్తాత్ అధస్తాద్ అధస్తాత్ రమణీయం, అధస్తాత్ ఆగత, అధస్తాత్ వసతి వస్తుందన్నమాట. అలాగే అవధస్తాత్ వసతి, అవధస్తాత్ ఆగత, అవధస్తాత్ రమణీయం. అదేవిధంగా మనం మహోదయ ఇక్కడ అవ్వు కదా ఆదేశం, అవస్థాత్ వస్తున్నప్పుడు అవస్థాద్ అవస్థాత్ అవస్థాత్ రమణీయం, అవస్థాత్ ఆగత, అవస్థాత్ వసతి అలా వస్తుందన్నమాట. పూర్వ అధర అవధ శబ్దాలతోటి క్రమంగా అస్తాధిపత్యం తెచ్చుకున్నట్లయితే అవస్థాత్ వస్తుందన్నమాట. ఓకేనా జీ, వరలక్ష్మి కాదు ఇప్పుడు. ఇప్పుడు సరిపోయింది. విభాష అవరస్య, ఇక్కడ అవధ శబ్దం వికల్పం తీసుకున్నారు. ఒక ఓళ్ళ అంటే పైనుంచి మనకు వచ్చేస్తుంది కానీ ఒక అవధ శబ్దానికి మాత్రం వికల్పంగా వస్తుందట. విభాష అవరస్య, విభాష ప్రథమ విభక్తి ఏకవచనం, అవరస్య షష్ఠి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి అస్తాతి దిక్ శబ్దేభ్యః సప్తమి పంచమి ప్రథమాభ్యో దిక్ దేశ కాలేషు తద్దితాః న్యా ప్రాతిపదికా ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః అస్తాతి ప్రత్యయే పరతో అవధ శబ్దస్య అవ ఆదేశో భవతి వికల్పేన. చూడండి ఇవన్నీ అనువృత్తి పదాలు వస్తున్నాయి మనకు. అస్తాతి దిక్ శబ్దేభ్యః ఇవన్నీ వీటన్నిటిని పోల్చుకుని వాటిని దృష్టిలో పెట్టుకుంటూ ఇక్కడ సూత్రార్థం గమనించినట్లయితే అస్తాతి ప్రత్యయే పరతో అవధ శబ్దస్య అవ ఆదేశో భవతి. అస్తాతి ప్రత్యయం పక్కన ఉంటే అవధ శబ్దం చేత అవధ ప్రాతిపదికం చేత అవ ఆదేశో భవతి వికల్పేన, అవ ఆదేశం వస్తుంది వికల్పంగా. ఇక్కడ పూర్వేణ
పూర్వేణ क्षम्यताम् అస్తాది ప్రత్యయ పదతః అవధ శబ్దస్య అవ ఆదేశో భవతి వికల్పేన వికల్పంగా వస్తుంది. ఓకే, సో పూర్వే నిత్యే ప్రాప్తే వికల్ప వచ్చేది. పూర్వంలో ఇక్కడ అస్తాది ప్రత్యయం చేత మనకు నిత్యం ప్రాప్తం అవుతుంది. అంటే ఏం ప్రాప్తం అవుతుంది? అవధ స్థానంలో అవ ఆదేశం నిత్యంగా వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం అవధ శబ్దస్య అస్తాది ప్రత్యయ పదతః అవ ఆదేశం వికల్పేన భవతి. అంటే అవధ శబ్దం చేత కొన్ని చోట్ల వికల్పం కూడా వస్తుంది అని చెప్పడం ముఖ్యం. అండి ఓన్లీ అవధ శబ్దం చేత పై నిత్యంగా వస్తుంది, అవస్థాది వస్తుంది కదా. మరి ఇప్పుడు అడిగారు వరలక్ష్మి గారు చెప్పారు, అడిగేదా ఇక్కడ అవ ఆదేశం వస్తుంది అని చెప్పి. ఇక్కడ లేదా అవధ శబ్దం చేత వికల్పం కూడా వస్తుంది, కొన్ని చోట్ల ప్రయోగం అలా కూడా ఉంటుంది. అందుకే అది కూడా ఇక్కడ కింద చూపించాడు. విభాష అవధస్య, అవధ శబ్దం చేత మాత్రము కొన్ని చోట్ల వికల్పం కూడా కనిపిస్తుంటుంది. అందుకే మహర్షి పాణినికి విశేషంగా సూత్రం తయారు చేయాల్సి వచ్చింది ఇక్కడ. అందుకే పూర్వే నిత్య ప్రాప్తి వికల్పో ఉచ్యతే, వికల్పం చెప్పబడింది అన్నమాట. అందుకే ఉదాహరణకు అవస్థాత్ వసతి, అవధస్థాత్ వసతి, అలా పైన చెప్పుకోవచ్చు. అవధస్థాత్ వసతి, అవస్థాత్ వసతి, ఆ రకంగా మనం అన్ని చోట్ల చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఒక అవధ శబ్దానికి మాత్రం అలాంటి వికల్పం ఇచ్చారన్నమాట. అందుకే అవస్థాత్ వసతి, అవధస్థాత్ వసతి, అవస్థాత్ ఆగత, అవధస్థాత్ ఆగత, అవస్థాత్ రమణీయం, అవధస్థాత్ రమణీయం. పదం కేవలం మార్చేసుకుంటే మిగిలిన ప్రక్రియ అంతా పైన చెప్పిన విధంగానే ఉంది. కేవలం అవధ శబ్దం చేత వికల్పంగా వస్తుంది అంటే వీటి యొక్క ప్రయోగం రెండు రకాలుగా అవధ శబ్దంతో కూడా ఉంటుంది, అవశబ్దంతో కూడా ఉంటుంది. అంటే ఒకసారి అవధ వస్తుంది, ఒకసారి రాని పక్షంలో అది అలాగే ఉంటుంది కాబట్టి కలిపి రాసుకుంటాం. అప్పుడు అవధస్థాత్ అనే రూపం సిద్ధిస్తుంది. మిగిలిన ప్రక్రియ అంతా ఎలా జరుగుతుందో అలా తిరిగి రూపం అవధస్థాత్ అనే రూపం సిద్ధిస్తున్నాం. అంటే ప్రత్యయం వస్తుంది, వినిపించట్లేదు ఆచార్య. సంఖ్యాయ. నెక్స్ట్ చూడండి, రూపసిద్ధి ఎలా సామాన్యంగానే ఉంది. నెక్స్ట్ సంఖ్యాయా విధార్థే ధా, సంఖ్యాయా విధార్థే ధా, సంఖ్యాయా పంచమి విభక్తి ఏకవచనం, విధార్థే సప్తమి విభక్తి ఏకవచనం, ధా ప్రథమా విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి విధాయా అర్థ విధార్థ, తస్మిన్ విధార్థే, తస్మిన్ విధార్థే షష్ఠీ తత్పురుష సమాస. ఓకేనా. అనువృత్తి వచ్చేసి తద్ధితా జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇన్ని అనువృత్తి వస్తున్నాయి. సంఖ్యాయా విధార్థేద మనం చాలాసార్లు చెప్పుకునే సూత్రము. సమాసం విధాయా అర్థ విధార్థ, విధానార్థంలో. ఇక్కడ విధాయా అర్థ విధార్థ షష్ఠీ విభక్తి విడగొట్టిన వాడు షష్ఠీ తత్పురుష సమాసం చెప్పుకున్నాం. అస్తు. అనువృత్తి వచ్చేసి తద్ధితా జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ విధార్థే వర్తమానేభ్య, విధానార్థంలో విధార్థే వర్తమానేభ్య సంఖ్యావాచిభ్య ప్రాతిపదికో ధా ప్రత్యయో భవతి. సంఖ్యావాచి ప్రాతిపదికముల చేత విధానార్థంలో ఏంటి, విధానార్థంలో అంటే విధానం అంటే ఇక్కడ ప్రకారం అంటే ఈ రకంగా ఈ ప్రకారంగా ఈ విధంగా అంటాం కదా. విధానార్థంలో ధా ప్రత్యయో భవతి అంటే ధా ప్రకారార్థం. ఇక్కడ సంఖ్యాయ విధార్థం అంటే ప్రకారం. సంఖ్యావాచి ప్రాతిపదికముల చేత మనకు ధా ప్రత్యయం వస్తుంది. సంఖ్యాయా విధార్థే ధా, విధార్థే ప్రకారార్థంలో విధానార్థంలో ధా ప్రత్యయం వస్తుంది. సూత్రంలోనే అర్థం ఉందన్నమాట, వాక్యార్థం ఉంది మనకు. సో అంటే వాక్యార్థంలోనే సూత్రార్థం కనిపిస్తుంది అన్నమాట. అందుకే ఇక్కడ అదే విధంగా చూడండి, ఉదాహరణ ఏకధా భుంక్తే
ద్విధా భుంక్తే, త్రిధా భుంక్తే, చతుర్ధా భుంక్తే ఏదని చెప్పుకోవచ్చు. భుంక్తే అన్నాం, పీతే, లేదంటే గచ్చతి, ఏకదా గచ్చతి, ద్విధా గచ్చతి, మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు క్రియాపదం. ఒకసారి తింటున్నాడు, రెండుసార్లు వెళ్తున్నాడు, త్రిధా, చతుర్ధా, అలాగా మనం మొత్తానికి సంఖ్యావాచి ప్రాతిపదికం చేత ప్రకారం ఏకధా భుంక్తే ఒక రకంగా తింటున్నాడు, ద్విధా గచ్చతి 2 రకాలుగా వెళ్తున్నాడు, త్రిధా పఠతి 3 రకాలుగా చదువుతున్నాడు, చతుర్ధా లిఖతి 4 రకాలుగా రాస్తున్నాడు. అట్లా ప్రకారం అది ఏదైనా కావచ్చు. ధా ప్రత్యయం కనిపించింది అంటే అది ప్రకారాన్ని, విధాన్ని చెప్తుంది. ఈ రకంగా చేస్తున్నాడు, ఆ రకంగా చేస్తున్నాడు, ఇలాగా చెప్పాడు, అలాగా చెప్పాడు అని మనం ఏ విధంగా ప్రకారాలు భిన్న భిన్నంగా ప్రస్తావించుకుంటామో అది ఇక్కడ ఈ ధా ప్రత్యయం ద్వారా సంకేతిస్తుంది. ధా ప్రత్యయం ఇలా కనిపించిన రూపము అది ప్రకారాన్ని బోధిస్తుంది, రకాన్ని బోధిస్తుంది, భిన్న భిన్న ప్రకారాన్ని బోధిస్తుంది చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఏక అనే సంఖ్యావాచి ప్రాతిపదికం చేత ధా ప్రత్యయం తెచ్చుకుంటాము. అనుమతి లోపం చేయడానికి ఏం లేదు కాబట్టి కలుపుకుంటాం కేవలం డైరెక్ట్ గా. ఏక ప్లస్ ధా ఏకధా, భుంక్తేది మనం కలుపుకున్నాం అన్వయ పదార్థము, ఒకసారి తింటున్నాడు అని చెప్పి. అలాగా ద్వి సంఖ్యావాచి ద్విధ, త్రితో త్రిధ, చతుర్ధ, పంచతో పంచధ, షడ్ధ, సప్తధ, అష్టధ, నవధ, ఇలాగా మనం అన్ని సంఖ్యావాచి శబ్దాలతో ఇదే రకంగా తయారు చేసుకోవచ్చు. అస్తు సామాన్యంగానే ఉంది. నెక్స్ట్ చూడండి. అధికరణ విచాలేచ, అధికరణ విచాలేచ, అధికరణ విచాలే సప్తమి విభక్తి ఏకవచనం చ అవ్యపదం. సమాసం వచ్చేసి అధికరణస్య, అధికరణ విచాలేచ, దాన్ని గమనించండి. అధికరణ విచాలేచ, అధికరణ విచాలే సప్తమి విభక్తి ఏకవచనం చ అవ్యపదం. సమాసం వచ్చేసి అధికరణస్య, అధికరణం అంటే ద్రవ్యస్య, ఏదైనా ఒక ద్రవ్యం అనమాట. అధికరణస్య అంటే ద్రవ్యస్య, విచాలో అధికరణ వాచిన, విచాలు అంటే అధికరణ విచాల, విచాలు అంటే ఒకటి అధికరణ విచాల, తస్మిన్ అధికరణ విచాలే, అధికరణస్య అంటే ద్రవ్యస్య, విచాల అధికరణ విచాల, తస్మిన్ అధికరణ విచాలే, తస్మిన్ అధికరణ విచాలి. షష్ఠీ తత్పురుష సమాస. ఎందుకంటే అధికరణస్య విచాల, అధికరణ విచాల, ఇక్కడ మనం చెప్పడం ఇంకో రకం చెప్పాను నేను. షష్ఠీ విభక్తులు విడగొట్టుకున్నాం. అధికరణస్య విచాల, అధికరణ విచాల, లేదా ద్రవ్యస్య విచాల, ద్రవ్యం అంటే అదే అర్థము. అధికరణస్య విచాల, అధికరణ విచాల, తస్మిన్ అధికరణ విచాలే. షష్ఠీ తత్పురుష సమాసము. అనువృత్తి వచ్చేసి సంఖ్యాయా ధా తద్దితా జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ అధికరణ విచాలే గమ్యమానే సంఖ్యావాచిన ప్రాతిపదికాత్ ధా ప్రత్యయో భవతి స్వార్థే. అధికరణ విచాలే గమ్యమానే సంఖ్యావాచిన ప్రాతిపదికాత్ ధా ప్రత్యయో భవతి విస్వార్థే. అధికరణ విచాలే, అధికరణాలతో అధికరణ విచారణ గమ్యమానంగా ఉన్నప్పుడు సంఖ్యావాచి అంటే ద్రవ్యం, ఇక్కడ అధికరణ విచారం అంటే ద్రవ్యం గమ్యమానంగా ఉన్నప్పుడు, విద్యమానంగా ఉన్నప్పుడు సంఖ్యావాచి ప్రాతిపదికంలో చేత ధా ప్రత్యయం వస్తుంది. కానీ స్వార్థంలో వస్తుందన్నమాట. ఆ ద్రవ్యం యొక్క అర్థం చెప్పడం కొరకు వస్తుందన్నమాట. అంటే మనం పైన కూడా ధా ప్రత్యయం వస్తుంది, అక్కడ ఎలా వస్తుంది? సంఖ్యావాచి ప్రాతిపదికంలో చేతనే ధా ప్రత్యయం వస్తుంది. ఒక సిద్ధాంతం చెప్పుకున్నాం. ఇంకా ఎక్కడ వస్తుంది ధా ప్రత్యయం అంటే ఇక్కడ చెప్పా. అధికరణ విచారం, అధికరణ యొక్క విచారం ఉన్నప్పుడు కూడా ధా ప్రత్యయం వస్తుంది. అధికరణ అర్థం, అధికరణ విచారం గమ్యమానంగా ఉన్నప్పుడు కూడా సంఖ్యావాచి ప్రాతిపదికం చేత ధా ప్రత్యయం వస్తుంది. స్వార్థంలో వస్తుందని ఇక్కడ చెప్పుకున్నాం అన్నమాట. ఏంటి అధికరణం అంటే చూడండి కింద ఉదాహరణలు ఎలా ఉన్నాయో. సంఖ్యావాచిన ప్రాతిపదిక ధా ప్రత్యయో భవతి స్వార్థే. ఫస్ట్ ఉదాహరణ వచ్చేసి ఏకం రాశిం పంచధా కురు. ఏకం రాశిం పంచధా, ఒక రాశిని, ఒక సమూహాన్ని 5 సార్లు చెయ్యి. అష్టధా కురు, 8 సార్లు చెయ్యి. అనేకధా కురు, అనేక సార్లు చెయ్యి. ఇక్కడ మనకు ద్రవ్యం ఏంటంటే ఏకం రాశి, ఒక రాశి, రాశి का द्रव्य అనమాట. अधिकरण शब्द यहाँ द्रव्य का वाचक है. उसको जो विचार अर्थात अनेक संख्याओं में बदलना, अनेक संख्याओं में बदलना, वह अधिकरण विचार कहलाया जाए. अधिकरण विचार कहलाया అంటే संख्याओं में बदलना, అనేక సంఖ్యాओं में बदलना, वह अधिकरण विचार అంటే
అంటే ఆధారం అనేది ఒకటే రాసి ఒకసారి 5 సార్లు చెప్తున్నాం, ఒకసారి 8 సార్లు అని చెప్తున్నాం, ఒకసారి అనేక సార్లు చెప్తున్నాం. అంటే అధికరణం ఒకటే, కానీ అక్కడ సంఖ్య ఏమవుతుంది, పరివర్తన చెందుతున్నాం అట. అందుకే అనేక సంఖ్యామే బదలన, అంటే ఒకటే రాశి ఒకటే ద్రవ్యం అనేక రకాలుగా మార్పు వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక కుండ స్వర్ణం ఉందనుకోండి, ఒక కుండ ఉందనుకోండి, దాన్ని మనం రకరకాలుగా చేస్తుంటామట, అనేక రకాలుగా చేస్తుంటామట, సంఖ్యను మార్చి మార్చి చేస్తుంటామట, పిండి పిండాలు చేస్తుంటామట. అలాగా ఒకటి ఇప్పుడు మన స్వర్ణంతో కంకణాలు చేసాం ఒకటి చిన్న చేసి 1, 2 చేయొచ్చు. ఇంకా దాన్ని తగ్గించి ఎక్కువగా చేసి 4, 5 చేయొచ్చు. ఇంకా దాన్ని కొంచెం సన్నగా చేసినప్పుడు ఇంకా 10 పొడిగించుకోవచ్చు అన్నమాట. అంటే మొత్తానికి ఏదైనా కానీ ఒకటే ద్రవ్యాన్ని అనేక సార్లు పరివర్తన చేయడం ఏదైతే ఉందో దాన్ని అధికరణ విచారం అంటున్నాము. అందుకే ఏదో ఒకటే ద్రవ్యం అనేక సంఖ్యామే బదలన, అనేక సంఖ్యలుగా మారడం ఏదైతే ఉందో అది అధికరణ విచారం అని చెప్పుకున్నాము. అలాంటి ద్రవ్యక విచార గమ్యమానంగా ఉన్నప్పుడు సంఖ్యావాచి ప్రాతిపదికముల చేత ధా ప్రత్యయం వస్తుంది స్వార్థంలో. యహ ఏక రాశి డేర్ ద్రవ్యకే 5 భాగ్ కర్దేనా. ఒక రాశి అయినా ధనరాశి కావచ్చు, ధాన్య రాశి ఉందనుకోండి, ఏదైనా సమూహం ఒక పదార్థ రాశి అయినా ధాన్య రాశి తీసుకుందాం, దాన్ని 5 భాగాలు చేయడమాట. 5 భాగాలు చేశామట, ఒకే రాశిని 5 భాగాలు చేశామట. అందుకే ఏక రాశి అంటే ఢేర్ ద్రవ్యకే 5 భాగ్ కర్దేనా. సో యహి ద్రవ్యక విచారం అంటే ద్రవ్యక విచారం చేశాం. విచారం అంటే ఇక్కడ అనేకం చేయడము. విచారం అంటే అనేకము. ద్రవ్యస్య అనేక, ద్రవ్యస్య విచార అంటే ద్రవ్యం అనేకంగా మారడం అంట. ఒకేటే ద్రవ్యము 5 భాగాలు చేశామట. ద్రవ్యం ఒకటిని 5 చేసాం, ఒకటిని 8 చేస్తున్నాం, ఒకటిని మనము అనేకంగా చేస్తున్నాం అంట. ఇదే ద్రవ్య విచారం అంటే. దీన్ని అధికరణ విచారం. ఆధారం ద్రవ్యం ఒకటే కాబట్టి విచార శబ్దంగా చెప్పుకున్నాం. అనేక సంఖ్యమే బదలనా హై, అర్థాత్ ఏకో 5 में బదలనా. ఒకటిని 5గా మార్చు, ఒకే రాశిని 5 భాగాలుగా చిన్న చిన్న కుప్పలుగా చిన్న చిన్న రాశులుగా మార్చేసాం, అది 8గా మార్చేసాం. అలా మన ఇష్టం, ఎలా కావాలంటే అలాగా పరివర్తన చేయడాన్ని. అలాంటి సందర్భంలో కూడా అక్కడేంటి నిశ్చిత సంఖ్య చేత నిశ్చితమైన ధా ప్రత్యయం వచ్చినాం. ఏకధా అంటే అది ఏకధానే ఉంటున్నాడు, ద్విధానే ఉంటున్నాడు. అక్కడ మార్పు రాదన్నమాట. ద్రవ్యరాశి అయిన ద్రవ్యవాచకం విద్యమానంగా ఉంటే అక్కడ అనేక రకాలుగా వచ్చేస్తుంది అధా ప్రత్యయము అనేది ఇక్కడ ప్రస్తావించబడింది. అస్తు స్పష్టమైంది అనుకుంటాను. నెక్స్ట్ చూడండి. ఏకాద్ధో ధ్యముయన్యతరస్య. మహోదయ ఇక్కడ తస్మిన్ అన్నారు, అది సప్తమి కదా, ఇక్కడ షష్ఠి తత్పురుష అని చెప్పారేంటి? ఏంటండి ఇక్కడ షష్ఠి తత్పురుష అని చెప్తున్నారు కదా, కానీ తస్మిన్ వచ్చినప్పుడు సప్తమి తత్పురుష రావాలి కదా. అధికరణస్య విచాలః అంటే షష్ఠి తత్పురుషే కదా. ఓహో, అస్య వచ్చింది కాబట్టి తస్మిన్. అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. మీరు తస్మిన్ ఎక్కడ తీసుకుంటారు? తస్మిన్ అధికరణ విచారే. అవును, అధికరణస్య అన్నారు కాబట్టి దాని ప్రకారం వచ్చింది. ఓకే. అస్తు. ఏకాద్ధో ధ్యముయన్యతరస్యాం. ఏకాత్ పంచమే విభక్తి ఏకవచనం, ధః ప్రథమ షష్ఠి విభక్తి ఏకవచనం, ధ్యముయ్ ప్రత్యయం. ఏకాత్ పంచమి ఏకవచనం, ధః షష్ఠి విభక్తి ఏకవచనం. సూత్రాన్ని ఇలా కలిపారు, ఇలా విడదీసుకుంటున్నాం. ఇక్కడ మన సంధిక అభ్యాసం అవుతుంది బాగా. ధ్యముయ్ ప్రథమ విభక్తి ఏకవచనం, ధ్యముయ్ ప్రథమ విభక్తి ఏకవచనం, అన్యతరస్యాం సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తద్దితాః, యా ప్రాతిపదికాత్, ప్రత్యయః, పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ఏకశబ్దాత్ పరస్య ధా ప్రత్యయస్య స్థానే ధ్యముయ్ ఆదేశో భవతి వికల్పేన. ఏకశబ్దం చేత పరస్య ధా ప్రత్యయ, ఏకాత్ అని చెప్పాం కదా, ఏకాత్ ధః, ఈ రెండింటిని కలిపితే ఏకాద్ధ అయిపోయింది అన్నమాట. అంటే జలాం జశోంతి ప్రకారం ధా వచ్చేసి ఏకాద్ధ అయిపోయింది. ఏకాద్ధ ధ్యముయ్ అన్యతరస్యాం, ఇక్కడ కేవలం కలిపి రాశాం అన్నమాట. అస్తు. అనువృత్తి పదాన్ని కలుపుకుంటూ సూత్రార్థం గమనించినట్లయితే ఏక శబ్దాత్ పరస్య, ఏక అనే సంఖ్య శబ్దానికి పరంగా పరస్య, ఏక శబ్దాత్ పరస్య ధా ప్రత్యయం అంటే సంఖ్యావాచి ప్రాతిపదికానికి ప్రక్కన ధా ప్రత్యయం అవుతుందో, పరస్య ధా ప్రత్యయ పరంగా ఉన్న ధా ప్రత్యయం ఏతుందో
ఆ ధా ప్రత్యయ స్థానంలో ధ్యముయ్ ఆదేశో భవతి వికల్పంగా. ముందు సంఖ్యావాచి ప్రాతిపదికం చేత ధా ప్రత్యయం వస్తుంది. ఎప్పుడు ధా ప్రత్యయం వచ్చిందో ఆ ధా ప్రత్యయ స్థానంలో ఈ సూత్రము ధ్యముయ్ ఆదేశం చేస్తుందన్నమాట. ఎలా చేస్తున్నది కూడా వికల్పంగా చేస్తుంది. అంటే ఒకసారి ధ్యముయ్ వస్తుంది, ఒకసారి ధా అలాగే ఉండిపోతుంది అన్నమాట. అందుకే ఏక శబ్దాత్ పరస్య ధా ప్రత్యయ ఏక సంఖ్యావాచి ప్రాతిపదికం పక్కన ధా ప్రత్యయం ఏదైతే ఉందో పరస్య ధా ప్రత్యయస్య స్థానే ధా స్థానిక సూత్రంలో ధహ ఉందట. ఏకాధహ అంటే ఏకవాచి ఏక సంఖ్యావాచి ప్రాతిపదికానికి పక్కన ధా ప్రత్యయం అయితే ఉందో ఆ ధా స్థానంలో షష్ఠీ స్థానంలో పనిచేసుకుంటాం కదా ధహ. అందుకే ధా స్థానే ధా ప్రత్యయ స్థానే ధ్యముయ్ ఆదేశో భవతి వికల్పేన వికల్పంగా వస్తుంది. ఇప్పుడు ధా ప్రత్యయం వచ్చింది, ఆ ధా ప్రత్యయ స్థానంలో ధ్యముయ్ ఆదేశం వస్తుంది. ఒకవేళ ఏక శబ్దానికి పక్కన ఉంటే గిన ధ్యముయ్ ఆదేశం వికల్పంగా వస్తుంది కొన్ని చోట్ల. అందుకే ఏకధా రాశిం కురు, ఏకధా రాశిం కురు ఎప్పుడు ఒకసారి మామూలుగా ధా ప్రత్యయం వచ్చినప్పుడు. అదే ఒకసారి మనకు ధ్యముయ్ ప్రత్యయం వచ్చింది అనుకోండి ఐకధ్యం రాశిం కురు. ఇప్పుడు ఏకధా ఏక అనే సంఖ్యావాచి శబ్దానికి పక్కన ధా ప్రత్యయస్య కిం భవతి ధ్యముయ్ భవతి. ధ్యముయ్ కర్మది లోపం చేస్తే ఏమవుతుంది ధ్యం మిగులుతుంది. ఏమవుతుంది ధ్యం అంటే ఉయ్ వెళ్ళిపోతుంది అన్నమాట. అప్పుడు ఏ ధా స్థానంలో ధ్యం వచ్చింది అప్పుడు ఏమవుతుంది ఏక ధ్యం అయిపోతుంది. ఏక ధ్యం వృద్ధి కూడా వస్తుంది. ఆది వృద్ధి వస్తుందండి గురుగారు. ఏకాధ్యం వస్తుంది. పక్కన మనకి ధ్యము ఇత్తు ప్రత్యయం కదా, ఇత్తు ప్రత్యయం కాబట్టి తదితే స్వచామాదేహి ప్రకారం ఆదేశ వృద్ధి చేసుకుంటే ఏక అనేది ఐక అయిపోతుంది. ఐకధ్యం అయిపోయింది అన్నమాట. ఐకధ్యం పక్కన సు వస్తుంది. సు వచ్చిన తర్వాత నీకు అవేశంజ ఉంటుంది. అవేశంజ ఉంది కాబట్టి అవ్యా దాప్ సుపహ ప్రకారంగా సుప్లుక్ చేసేసుకుంటాము. అప్పుడు ఐకధ్యం రాశిం కురు. ఏకధా రాశిం కురు అనే దానికి అర్థం ఏదైతే ఉందో ఐకధ్యం రాశిం కురు అనే దానికి కూడా అర్థం అదే. అప్పుడు మనకి ఈ ప్రకృతి కూడా ఐకధ్యం ఏకధ అంటే మనం ఒకసారి ఆ రాశిని చెయ్యి అంటున్నాం, బాగానే ఉంది. ఐకధ్యం కురు అంటే అర్థం మారిపోతుంది అనుకుంటాం. ఆ ప్రకృతి తెలియకపోతే మనకు భిన్నార్థం తీసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ కూడా ఏకధా రాశిం కురువుక ఏదైతే అర్థం ఉందో ఐకధ్యం రాశిం కురువు అనే దానికి కూడా అదే అర్థం తీసుకోవాలి. ఏకధా బుంగితే లేదా ఐకధ్యం బుంగితే ఒకసారి తింటున్నాడు, ఐకధ్యం బుంగితే ఐకధ్యం అని కూడా ఒకసారి తింటున్నాడు అని అర్థం వస్తుందన్నమాట. ప్రయోగం ఇలా ఉంటుందన్నమాట. వాటిని మనం గమనించాలి. ఏకధా బుంగితే ఐకధ్యం బుంగితే ఏకధాన్య ఐకధ్యం అన్న అర్థం ఒకటి. అంటే ఒకసారి ఒక ప్రకారంగా తింటున్నాడు. ఐకధ్యం బుంగితే ఒక ప్రకారంగా తింటున్నాడు. ఏకధా బుంగితే ఒక ప్రకారంగా తింటున్నాడు. ఓకేనా? ఐకధ్యం ఏకధ రెండు పదాలు పర్యాయ శబ్దాల కింద మనం తీసుకోవచ్చు. ప్రయోగం రెండు రకాలుగా ఉంటుందన్నమాట. ఓకే, ధ్యములో ఇత్ ప్రత్యయం కాబట్టి ఇత్ ప్రత్యయం కారణం చేత వృద్ధి చేసుకుంటే ఐకధ్యం అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఆదేశ వృద్ధి చేసుకున్నట్లయితే ఈ రకంగా సిద్ధిస్తుంది. ఓకేనా? ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, అస్తు ఇది మనం రేపు చెప్పుకుందాం రండి. విత్రియోశ్చ ధముయ్. ఓకే, వీటికి అనువృత్తి మళ్ళీ భిన్నంగా అనిపిస్తుంది. అస్తు దీంట్లో ఇప్పుడు చెప్పిన వాటి యొక్క సందేహాలు ఉన్నాయా? ప్రకృతి యొక్క అర్థాన్ని చెప్తున్నాడు. ప్రత్యయం యొక్క అర్థం ఉండదు అన్నమాట. ఆ ప్రత్యయం కూడా ప్రకృతిని సంబోధిస్తుంది. మామూలుగా స్వార్థం లేకపోతే ప్రత్యయానికి ఏదైతే అర్థం ఉంటుందో అదే అర్థం ఆ శబ్దానికి వస్తుంది అన్నమాట. ఓకేనా? అర్థం కదా? అంటే ప్రాతిపదిక అర్థం చెప్తుందండి, అంతే కదండి? ప్రాతిపదిక అర్థం చెప్తుందన్నమాట. ధాతు యొక్క అర్థం ధాతు యొక్క అర్థం చెప్తుంది. ప్రాతిపదిక అంటే ప్రాతిపదిక యొక్క అర్థం చెప్తుందన్నమాట. ఇప్పుడు భూధాతుకు సత్తా అర్థం చెప్తుందన్నమాట. భూధాతు గైపతి చేసుకున్నాం అనుకోండి, అప్పుడు భాగ భావ అప్పుడు ప్రత్యయం యొక్క అర్థం అది. ధాతు యొక్క అర్థం కాదు, సత్తార్థం చెప్పడం లేదు.
భాగాన్ని ఒక భాగం చెప్తున్నాం అంటాడు, సప్తం చెప్పడం లేదన్నమాట. ఆమా. ఓకేనా? ప్రాతిపదికం అయితే ప్రతి తీసుకున్నప్పుడు, స్వార్థం అయితే ఆ ప్రాతిపదికం యొక్క అర్థాన్ని బోధిస్తుంది. ఇక్కడ మనకు ఇప్పుడు నుంచి చెప్పుకున్న అష్టాది ప్రత్యయాలు కూడా అయి చెప్పుకున్నది అన్ని స్వార్థ ప్రత్యయాలు అనమాట. అది ప్రాతిపదికం యొక్క అర్థం అయితే ఉందో ఆ ప్రాతిపదికం ఆ శబ్దానికి ఏదైతే వెళ్తుందో అదే శబ్దం యొక్క అర్థాన్ని బోధిస్తున్నాం. అది స్వార్థం అన్నమాట. స్వస్య అర్థ అంటే ప్రకృతి అర్థ, ధాతు అర్థ, ధాతు యొక్క అర్థాన్ని స్వార్థం అని. అంటే ప్రత్యయం స్వతంత్రంగా అర్థం చెప్పదు. ఆ ప్రత్యయం అర్థం ఏదైనా ఆ ప్రత్యయం యొక్క అర్థం కూడా ఆ ప్రాతిపదికాన్ని బోధిస్తున్నాం. ప్రాతిపదిక అర్థం చెప్తుంది. మామూలుగా అయితే ప్రత్యయం ఎప్పుడు వచ్చినా ఒక అర్థాన్ని ఏదో ఒక స్వతంత్రంగా ఒక అర్థం ఉంటుంది ఆ ప్రత్యయానికి. భావంలో వచ్చింది, కర్మలో వచ్చింది, కర్తలో వచ్చింది. ఇప్పుడు మనం భిన్న భిన్న అర్థాలు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? అధికరణ అర్థంలో వచ్చింది. అధికరణం అంటే ఏమిటి? ఇక్కడ ఎప్పుడు చెప్పుకున్నాం అంటే ఆ విచారం అంటే అనేక సంఖ్యలో పరివర్తన చెందడం, ఇలాంటి అర్థం విద్యమానంగా ఉంటే గన అక్కడ మనకు ఈ రకంగా ప్రత్యేకం తెచ్చుకోవచ్చు. అస్థాతి అర్థం చెప్పుకున్నాం, దేశ అర్థం చెప్పుకున్నాం. విధార్థే ప్రకారార్థంలో ఇక్కడ ప్రకారార్థం చెప్పుకున్నప్పుడు ఏకధ ద్విధ అన్నా ఇది ప్రాతిపదిక ఒక అర్థం కాదు, ప్రత్యయం యొక్క అర్థం ఇది. ఏకధా గచ్చతి అంటే ధా అంటే ఇది ప్రకారం చెప్పుకున్నా అంటే ఒకసారి ఒక రకంగా వెళ్తున్నాడు. ఏకధా గచ్చతి, ఏకధా భుంక్తే ఒక రకంగా తింటున్నాడు, ఒక రకంగా వెళ్తున్నాడు. ఇది ధా అనేది ప్రకారార్థాన్ని చెప్తుంది. ఈ సమస్త పదం అంతా కూడా ప్రత్యయం యొక్క అర్థాన్ని బోధిస్తున్నాం అంట. అంటే ప్రాతిపదిక ప్రత్యయం కలిసినప్పుడు కూడా ప్రత్యయం యొక్క అర్థం ప్రధానంగా ఉంటున్నాం. అప్పుడు ప్రాతిపదికం కూడా ప్రత్యయార్థాన్ని బోధిస్తున్నామట. స్వార్థం అన్నప్పుడు ప్రత్యయం ప్రాతిపదిక అర్థాన్ని బోధిస్తుంది, రివర్స్ గా చెబుతున్నామట. ఓకే, జీ స్పష్టమైందే? ఇందులో సందేహం ఉందా? స్వార్థం ప్రత్యయమే ప్రాతిపదిక అర్థాన్ని చెప్తుంది అనమాట. ఇట్లా స్వార్థంలో అంటే ప్రత్యయం యొక్క అర్థం చెప్పదు. మామూలుగా అయితే సిద్ధాంతం ఏంటి? ప్రత్యయం ఒక స్వతంత్ర అర్థాన్ని చెప్తున్నామట. కానీ ఇది స్వార్థంలో వస్తుంది ప్రత్యయం అంటే ప్రాతిపదికాన్ని చెప్తుంది, లేదా ధాతువుతో వస్తే ధాతుని చెప్తున్నామట. మనకు ఇక్కడ ప్రాతిపదికం యొక్క ప్రకారం నడుస్తుంది కాబట్టి 4-5 అధ్యాయాలు ఇక్కడ ప్రాతిపదిక అర్థం చేసుకోవాలి. ఓకేనా? అలాగే ధాతువు చేత కూడా స్వార్థంలో ప్రత్యయాలు వస్తాయి. అస్తు శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్కారం ఆచార్య, ధన్యవాదాలు. ఏ